ప్రస్తుత కాలంలో రీసైక్లింగ్ వ్యాపారాలకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి ఉపయోగకరమైన ఉత్పత్తుల్ని తయారు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు భారీగా లాభాలను ఆర్జించవచ్చు. అలాంటి స్వయం ఉపాధి అవకాశాల్లో పీవీసీ పైపుల తయారీ బిజినెస్ ఒకటి. సరైన ప్లానింగ్, నాణ్యమైన ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యూహాలతో ఈ బిజినెస్ ద్వారా నెలకు లక్షల్లో లాభాలు గడించే మంచి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణాలు, ప్లంబింగ్, వ్యవసాయ రంగాల్లో పీవీసీ పైపుల వినియోగం నిరంతరం పెరుగుతూనే ఉంది. పాత ప్లాస్టిక్ డ్రమ్ములు, ప్లాస్టిక్ బిందెలు, వ్యర్థ పైపు కంటైనర్లను స్క్రాప్ వ్యాపారుల నుంచి తక్కువ ధరకు సేకరించాలి. ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పీవీసీ పైపులుగా మార్చడం ద్వారా ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఈ వ్యాపారానికి యంత్రాలు, స్థలం కావాలి. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్, మిక్సింగ్ మిషన్, పీవీసీ ఎక్స్ట్రూడర్ యంత్రం, వాటర్ కూలింగ్ ట్యాంక్, కటింగ్ మిషన్లు అవసరమవుతాయి. మిషనరీ ఏర్పాటుకు కొంత విశాలమైన ప్రదేశం కావాలి. సేకరించిన పాత ప్లాస్టిక్ డ్రమ్ములను చిన్న ముక్కలుగా గ్రైండ్ చేసి తగిన రసాయనాలు, కలర్ గ్రాన్యూల్స్తో కలిపి ఎక్స్ట్రూడర్ మిషన్లో వేస్తారు. వేడి ద్వారా కరిగిన ప్లాస్టిక్ డై ద్వారా పైపు ఆకారంలోకి వచ్చి చల్లటి నీటిలో గట్టిపడి కట్ అవుతుంది. యంత్రాల సామర్థ్యాన్ని బట్టి ఈ వ్యాపారానికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రాథమిక పెట్టుబడి అవసరమవుతుంది. పాత ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా తయారీ వ్యయం చాలా తక్కువగా ఉండడం వల్ల లాభాల శాతం ఎక్కువగా ఉంటుంది. స్థానిక ప్లంబింగ్ షాపులు, హార్డ్వేర్ స్టోర్లు, బిల్డర్లు రైతులకు నేరుగా సరఫరా చేయడం ద్వారా నెలకు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు పైగా నికర లాభం పొందొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రీసైక్లింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈ కింద రుణాలు, సబ్సిడీలను కూడా అందిస్తున్నాయి. సరైన వ్యాపార ప్రణాళికలతో ముందుకు వేస్తే ఇది మంచి లాభదాయకమైన స్వయం ఉపాధి మార్గంగా మారుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.